హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. పేపర్ లాంటి క్రిస్పీ రవ్వ దోశలు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యం పిండి, పావు కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని బాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇందులోకే పావు కప్పు దాకా చిలికిన పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే 4-5 కప్పుల దాకా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకే ఒక అరకప్పు దాకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, 1 స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకొని మజ్జిగలాగా ఇలా పల్చగా ఈ బ్యాటర్ని రెడీ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఇలా టిష్యూతో బాగా ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ని పెనమంతా ఇలా పోస్తూ స్ప్రెడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నూనెని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకొని 1 సెకండ్ నుంచి తీసేసుకోండి. అంతేనండి, క్రిస్పీగా పేపర్ లాంటి రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి. ఇలాగే అన్నిటిని కూడా వేసేసుకోండి. ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మంటని వదిలేసేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోతాయి. రవ్వ దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి. అంతేనండి, మనం దోశలు వేయంగానే కదపకూడదు. కొద్దిగా వేగేంత వరకు అలా వదిలేయాలి. మనకి ఇలా క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.